లక్ష్మీ కటాక్షం మనపై ఉండాలని మనందరం కోరుకుంటూనే ఉంటాం. కానీ డబ్బు ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అసలు మన ఇంట్లో స్థిర నివాసం ఉండదు. దీనికి కారణం మన ఇంట్లో దరిద్ర దేవత ఉండడం. మరి దరిద్ర దేవత ఉంది అనడానికి కొన్ని సూచనలు ఉంటాయి. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు మరి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, మనం ఇంట్లో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంత మంచి వీడియోస్ అందరూ చూడాలి కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అంతేకాదు ఈ వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మరి ఎలా అయితే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, దరిద్ర దేవత వెళ్ళిపోతుందో ఈ వీడియో తెలుసుకుందాం, చూసేయండి. మన ఇంట్లో దరిద్ర దేవత ఉంది అనడానికి మనకు 5 సూచనలు కనిపిస్తాయి. అవేంటి అంటే, మన ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు. అలా ఏడుస్తూ ఉంటే మాత్రం తప్పకుండా దరిద్ర దేవత ఉన్నట్టే. ఇక రెండవది, ఇల్లు అశుభ్రంగా ఉంచడం, అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా చెడు వాసన వస్తూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తప్పకుండా ఉంటుంది. ఇక మూడవది, ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ప్రతిరోజు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండలేదు. ఇక నాలుగవది, ఎప్పుడు బద్ధకంగా ఉండడం, నిద్రపోతూ ఉండడం, ఏదైనా పని చేయాలన్నా కూడా బద్ధకంతో ఉండడం, అలాగే మానసిక ఆందోళనలకు గురయ్యే వారింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇక ఐదవది, శుభకార్యాలు లేని ఇంట్లో, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత కొలువై ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి సూచనలు కనిపించాయంటే దరిద్ర దేవత మన ఇంట్లో ఉన్నట్టే. మరి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి కటాక్షం మనపై కలగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతిరోజు దీపారాధన తప్పకుండా చేయాలి. మాకు ఉదయం కుదరడం లేదు అనుకున్న వాళ్ళు సంధ్య సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ఉదయం కంటే సంధ్య సమయంలో చేసే దీపారాధనకే మన శాస్త్రాలలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది, మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో పసుపు, కర్పూరం, రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. లేదా మాకు కుదరదు రోజు చేయడం అనుకున్న వాళ్ళు తప్పకుండా 21 రోజులు కానీ లేకుంటే 48 రోజులు కానీ ఈ నియమాలు పాటించాలి. ఇక మూడవది, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయాలి. అలాగే ఇంటిని ఊడ్చేటప్పుడు ఉత్తరం వైపు నుండి దక్షిణ వైపుకి, తూర్పు వైపు నుంచి పడమర వైపుకి ఊడ్చాలి. ఇక నాలుగవది, ఆఖరిది, ఇంటి ముందు మనం ముగ్గులు పెడుతూనే ఉంటాం. అందులో స్వస్తిక్ గుర్తు ముగ్గు అసలు వేయకూడదు. ఇలా వేయడం వల్ల మనకి దోషం కలుగుతుంది. ఇది కేవలం మన ఇంట్లో పూజలు చేయడంలోనో లేకుంటే వ్రతాలు చేసేటప్పుడే ఈ ముగ్గును వేయాలి. ఈ నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీపై కలుగుతుంది. 1-2 రోజులు చేసి అలసిపోవడం కాదు. మనం సనాతన ధర్మంలో పుట్టాం, మనం ఒక హిందువులం. మనం కోరికల కోసం కాకుండా ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా కొలవాలి. అలా అయితేనే ఆ దేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి నియమ నిష్టలతో ఆమెపై భక్తితో చేయండి, మీకు తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చూసారు కదండి, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందనే చేశాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది, అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.